హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా. మనం ప్రీవియస్గా టైమ్ అండ్ వర్క్, పని మరియు కాలం అనేది టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో వన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాంట్లో బేసిక్ ఇంట్రడక్షన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది విత్ 4 to 5 ఎగ్జాంపుల్స్. ఇది పార్ట్ 2 వీడియో. దీంట్లో ఒక 25 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో ఒక 35 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. దాంతో మనకి టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను ప్రతి ఒక్క క్వశ్చన్ని బేసిక్తో పాటుగా హై లెవెల్ క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే క్వశ్చన్స్ కూడా మనకి ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉండడం అనేది జరుగుతుంది. ఎవరైతే రాబోయే నోటిఫికేషన్స్కి, సబ్ ఇన్స్పెక్టర్కి కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్కి కానివ్వండి, ఎస్ఎస్సి సిజిఎల్కి కానివ్వండి, లేదా స్టేట్లో ఏవైనా ఎగ్జామ్స్, ఇతర ఎగ్జామ్స్ ఏవైతే ఉంటే వాటికి జరిగితే వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కోర్స్ అనేది కంప్లీట్ అర్థమెటిక్ అలాగే ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ అనేది తప్పకుండా తీసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 1499కి మీకు రావడం అనేది జరుగుతుంది. ఎవరైతే బై చేయాలి అనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో వీటి యొక్క లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి మీరు బై చేయొచ్చు. అండ్ అలాగే ఆర్ఎస్ అగర్వాల్ కంప్లీట్ రీజనింగ్ కోర్స్ కూడా మీకు అవైలబుల్లో ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు డీటెయిల్స్ అనేది కనబడతాయి. ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి, సరిపోతుంది. లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. ప్రీవియస్గా మనం బేసిక్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఎవరైతే ఫస్ట్ పార్ట్ చూడలేదో తప్పకుండా చూడండి. అది చూస్తేనే మనకి క్వశ్చన్స్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు అర్థమవుతుంది. లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, Ayesha can complete a piece of work in 16 days. Amita can complete the same piece of work in 8 days. If both of them working together, how many days can they complete the same piece of work? అయేషా అనే ఆమె అనుకుంటున్నాను నేను. అయేషా అనే ఆమె ఒక పనిని 16 రోజుల్లో 16 డేస్లో కంప్లీట్ చేస్తుంది అంట. అదే పనిని అమిత అనేటామె 8 రోజుల్లో కంప్లీట్ చేస్తుంది అంటున్నాడు. అయినా వారిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని చెప్పి అడుగుతున్నారు. ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ మీకు ఏం చెప్పాను, టోటల్ వర్క్, మొత్తం పని ఎంత ఉంటుందో మనం కనుక్కోవాలి. టోటల్ వర్క్ అనేది కనుక్కోవాలి. ఈ టోటల్ వర్క్ మొత్తం పని కూడా మనం ఏ విధంగా కనుక్కుంటాం, వీళ్ళ యొక్క వర్క్, వీళ్ళ యొక్క టైం ఏదైతే ఉంటుందో వాటి యొక్క ఎల్సిఎం అంటే కాసాగు చేసి మనం కనుక్కుంటాం. 8కి మనకి 16కి ఎల్సిఎం ఏమవుతుంది, 48 అవుతుంది. అప్పుడు ఈ 48 అనేది మనకి ఏమవుతుంది, టోటల్ వర్క్ అవుతుంది, మొత్తం పని అవుతుంది. ఈ 48లో 16 అనేది మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. కాబట్టి అయేషా అనే ఆమె మొత్తం పనిలో ప్రతిరోజు 3 యూనిట్ల పని చేస్తుంది అని అర్థం. అలాగే ఈ 8 తీసుకుంటే మనకి 6 టైమ్స్ పోతుంది. అంటే అమిత అనే ఆమె డైలీ 6 యూనిట్ల పని చేస్తుంది అని అర్థం. అయితే క్వశ్చన్ ఏమడుతున్నారు, వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. అలా కనుక్కోవాలి అన్నప్పుడు ఫస్ట్ మనకి టోటల్ వర్క్ మొత్తం పని ఎంత ఉంది, 48 డివైడెడ్ బై వారిద్దరి యొక్క ఒక రోజు పని ఏదైతే ఉందో వాటితోనే చేయండి, సరిపోతుంది. అయేషా అనే ఆమె డైలీ 3 యూనిట్ల పని, అమిత అనే ఆమె డైలీ 6 యూనిట్ల పని చేస్తుంది. టోటల్ మ్యాక్సిమం 5 టైమ్స్ పోతుంది. 5 9 5 45 అంటే మనకి ఇక్కడ 3 మిగులుతుంది. 3/9 డేస్ అంటే వారిద్దరూ కలిసి ఆ పనిని 3/9 రోజుల్లో చేస్తారు. 5 3/9 డేస్లో చేస్తారు. దీన్ని ఇంకా క్యాల్కులేషన్ చేసుకుంటే మనకి 3 1s 3 3s పోతుంది. ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ 5 1/3 అవుతుంది. 5 1/3 డేస్లో వాళ్ళు ఆ పనిని కంప్లీట్ చేస్తారు. ఇక్కడ మరి 5 3/9 ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఆప్షన్లో లేదని చెప్పి అనుకోకండి. ఇక్కడ మీకు ఏమైనా క్యాన్సిలేషన్ అయితే వాటిని కూడా మీరు చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అన్న వాటి యొక్క టోటల్ వర్క్ కనుక్కుంటే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 2, ఏ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 18 days. B కెన్ ఫినిష్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ half time taken by A. Then working together, what percent of what part of same work they can finish in a day? Okay. ఏ అనేవాడు ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తాడంట. అదే పనిని బి అనేవాడు ఎంతైతే టైం తీసుకుంటుండో దానిలో సగం టైంలో ఫినిష్ చేస్తాడంట. అంటే అర్థం ఏంటిది, ఏ అనేవాడు 18 రోజుల్లో తీసుకుంటే బి అనేవాడు ఏ అనేవాడిలో సగం అంటున్నాడు, హాఫ్ ఆఫ్ ది టైం అంటున్నాడు.
హాఫ్ ఆఫ్ ది టైం అంటే ఇక్కడ 18 రోజుల్లో తీసుకుంటే బి అనేవాడు 9 రోజుల్లో ఫినిష్ చేస్తాడు అని అర్థం. ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది మనకి 18 అవుతుంది. సో 18 అంటే ఇది 1 టైం పోతుంది, అంటే ఏ అనేవాడు డైలీ 1 యూనిట్ పని చేస్తాడు అని అర్థం. అదే బి అనేవాడు డైలీ 2 యూనిట్స్ పని చేస్తాడు అని చెప్పి అర్థం. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, వాట్ పార్ట్ ఆఫ్ ది సేమ్ వర్క్ దే కెన్ ఫినిష్ ఇన్ ఏ డే, ఒక్కరోజు వాళ్ళు ఎంత పని ఫినిష్ చేస్తారు అంటున్నాడు. సో ఈ విధంగా ఒక్కరోజు పని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, డివైడెడ్ బై టోటల్ వర్క్ ఏందో దాన్ని డినామినేటర్లో రాసుకోవాలి. తరువాత వీళ్ళ ఒక్కరోజు పని ఎంత ఉందో అది రాసుకోవాలి. ఏ అనేవాని ఒక్కరోజు పని 1 యూనిట్, బి అనేవాని 2 యూనిట్లు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3/18 days. ఒక్కరోజు పని అన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ టోటల్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని డినామినేటర్లో చేస్తామంట. సో 3 1s 3 6 వాళ్ళిద్దరు కలిసి ఒక్క రోజులో 1/6 వంతు పనిని చేస్తారు. టోటల్ 18 ఉంటే దాంట్లో 1/6 వంతు పనిని వాళ్ళిద్దరు కలిసి ఒక్క రోజుల్లో చేస్తారు అని చెప్పి అర్థం. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెన్ knit a pair of socks in 3 days. B can knit the same pair of in 9 days. If they are knitting together, then in how many days will they knit 2 pair of socks అంటున్నాడు. సో ఏ అనేవాడు ఒక పేర్ ఆఫ్ సాక్సెస్ని ఎన్ని రోజుల్లో చేస్తాడంటే 3 daysలో వాష్ చేస్తాడని చెప్పి అర్థం. అదే బి అనేవాడు 9 daysలో వాష్ చేస్తారంట. వీళ్ళిద్దరిది ఏ అనేది 3 days, బి అనేది 9 days. మనకి క్వశ్చన్లో ఏమడుతున్నాడు, 2 pair of సాక్సెస్ అంటున్నాడు. మనకి ఇచ్చింది ఏంటిది, 1 pair of సాక్సెస్ అనమాట. మనకి ఇచ్చింది ఏంటిది, 1 pair of సాక్సెస్. సపోజ్ వీళ్ళే 2 pair of సాక్సెస్ ఇండివిజువల్గా చేయాలంటే ఏ అనేవాడి టైం అనేది డబుల్ అవుతుంది, 6 అవుతుంది. అదేవిధంగా బి అనేవాది 18 అవుతుంది. ఇచ్చింది ఏమో సింగిల్ పేర్లో, అడిగింది ఏమో 2 pairs of సాక్సెస్ అంటున్నాడు. అందుకని దీన్ని వీళ్ళ యొక్క డేస్ కూడా నేను డబుల్ చేయడం అనేది జరిగింది. ఒకవేళ 3 pair of సాక్సెస్ అంటే ఇంటూ 3 times చేయాలి, 4 pair of సాక్సెస్ అంటే ఇంటూ 4 times చేయాలి. సో ఇప్పుడు మనకి టోటల్ వర్క్ అనేది కనుక్కోండి. ఎంత అవుతుంది టోటల్ వర్క్, 6కి 18కి ఎల్సిఎం ఎంత, 48. 48 అంటే ఇది 8 times పోతుంది. ఇది వచ్చేసి మనకి 6కి 8కి ఎల్సిఎం ఎంత ఫ్రెండ్స్, 6 అవుతుంది. సో 36లో మనకి ఈ 6 అనేది 6 times పోతుంది. ఈ 18 అనేది 2 times పోతుంది. సో అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది, టోటల్ ఎంత మనకి 36 ఉంది. 36 డివైడెడ్ బై మనకి వీళ్ళిద్దరు కలిసి అన్నాడు కాబట్టి 2 + 6. సో 2 + 6, సో 36/8. సో 36/8 అంటే మనకి 4 2s 4 9s అంటే 9/2. 9/2 అంటే మనకి ఎంత, 4.5 days. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు, 2 pair of సాక్సెస్ తీసుకుని అంటున్నాడు కాబట్టి. సో 2 pair of సాక్సెస్ అన్నాడు కాబట్టి ఇంటూ 2 times చేశాను. ఇన్ కేసు మనకి 3 pair అంటే ఇంటూ 3 times చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, A can complete a work in 6 days, while B can complete the same work in 12 days. If they work together and complete it, the portion of work done by A. ఓకే, ఏ అనేవాడు ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తాడంట, బి అనేవాడు అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తాడంట. సో ఇప్పుడు వీళ్ళ టోటల్ వర్క్ ఏమవుతుంది, మనకి 12 అవుతుంది. 12 అంటే మనకి ఏ అనేవాడు 2 units వర్క్ చేస్తాడు డైలీ, అలాగే బి అనేవాడు డైలీ 1 unit వర్క్ చేస్తాడు. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఇఫ్ దే వర్క్ టుగెదర్ అండ్ కంప్లీట్ ఇట్, ఇద్దరు కలిసి పని చేస్తారంటే పని పూర్తయిపోయింది అంట. సో పని పూర్తయిపోతే ద పోర్షన్ ఆఫ్ వర్క్ డన్ బై ఏ అనేవాడు ఎంత పోర్షన్ ఆఫ్ వర్క్ చేస్తాడు అని చెప్పి అడుగుతున్నాడు. సో సింపుల్ ఏం చేయాలి, టోటల్ వర్క్ ఎంత 12 డివైడెడ్ బై వీళ్ళిద్దరు ఒక రోజు వర్క్ ఎంత 2 + 1. అయితే దీంట్లో ఏ అనేవాడు మనకి ఎంత వరకు చేశాడు అని చెప్పి అడుగుతున్నాడు. ఏ అనేవాడు ఎంత వరకు చేశాడు అంటే మనకి ఏమొస్తుంది, సింపుల్గా చెప్పాలి అంటే, సో ఏ అనేవాడు మనకి ఇక్కడ ఎన్ని యూనిట్లు ఉన్నాడు, సో 2 units ఉన్నాడు. సో సింపుల్గా మనకి ఫస్ట్ ఇది చేయండి. ఫస్ట్ ఇది చేస్తే మనకి ఎన్ని వస్తుంది, ఇద్దరు కలిసి టోటల్ వచ్చేసి మనకి 12/3. 12/3 అంటే వాళ్ళు ఇద్దరు కలిసి 4 daysలో ఫినిష్ చేస్తారంట. సో ఇద్దరు కలిసి 4 daysలో ఫినిష్ చేసినప్పుడు ఏ అనేవాడు 4 days ఉంటాడు, బి అనేవాడు 4 days ఉంటాడు. ఈ క్వశ్చన్లో ఏ అనేవాడు ఎంత వర్క్ చేశాడు అంటున్నాడు కాబట్టి డైలీ వచ్చేసి 2 units వర్క్ చేస్తే
వీడు 4 days చేశాడు అంటే 4 into 2. సో 8 యూనిట్ల పని చేశాడు అని చెప్పి అర్థం. సో టోటల్ 8 యూనిట్ల పని. దీన్ని మనకి ఫ్రాక్షన్లో అడుగుతున్నాడు కాబట్టి మనకి టోటల్ వర్క్ ఎంత, టోటల్ వర్క్ అన్నప్పుడు మనకి డివైడెడ్ బై 12. ఎన్ని యూనిట్ల పని చేశాడు కాబట్టి టోటల్ ఏ అనేవాడు 8 యూనిట్స్ వర్క్ చేశాడు కాబట్టి 8 చేసేయండి సరిపోతుంది. 4 2s 4 3s. సో 2/3 అనేది దీని యొక్క ఆన్సర్. ఏ అనేవాడు 2/3 యూనిట్ల పని చేశాడు. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేసు మనకి బి అనేవాడు ఎంత పని చేశాడంటే బి అనేవాడు కూడా 4 days ఉన్నాడు. వాడు డైలీ 1 యూనిట్ పని చేస్తున్నాడు. 4 into 1 అంటే 4 చేశాడు. టోటల్ 12 ఉంది, దాంట్లో 4 యూనిట్ చేశాడంటే మనకి 4/12 అవుతుంది. 4/12 అంటే 1/3 ఆఫ్ ది వర్క్ వచ్చేసి మనకి ఎవరు చేశారు